హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ఈ క్లాస్ లో మనం కలర్ పేజ్ లో ప్రైమరీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ ప్రైమరీస్ అనేవి కలర్ పేజ్ లో చాలా ఇంపార్టెంట్ టూల్స్. ప్రైమరీస్ లో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి కలర్ వీల్స్, అండ్ సెకండ్ కలర్ బార్స్, థర్డ్ వచ్చేసి మనకి లాగ్ వీల్స్ ఉంటుంది. అండ్ ఈ రోజు టాపిక్ లో మనం కలర్ వీల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కరెంట్లీ మనం మన యొక్క కలర్ ట్యాబ్ లో ఉన్నాం. అండ్ దీంట్లో మనకి ప్రైమరీస్ అనేవి ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ బాటమ్ లెఫ్ట్ ఉంటుంది కదా, దీంట్లో ఇక్కడ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి ప్రైమరీస్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఫస్ట్ కెమెరా రా, తర్వాత కలర్ మ్యాచ్, అండ్ థర్డ్ వచ్చేసి మనకి ప్రైమరీస్ ఉంటుంది. సో దీంట్లోనే మన యొక్క కలర్ కరెక్షన్ కావచ్చు, కలర్ గ్రేడింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ది టైం ఈ టూల్స్ ని యూజ్ చేసి మనం చేస్తాం అనమాట. ప్రజెంట్ ప్రైమరీస్ లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు మనకి ఆప్షన్స్ అన్ని ఉన్నాయి కదా, ఈచ్ ఆప్షన్ దేనికి యూజ్ అవుతుంది అండ్ ఏంటి దీని యొక్క పర్పస్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు ఏ అనే ఆప్షన్ ఉంది కదా. ఈ ఏ ఆప్షన్ అనేది ఏంటంటే మనకి ఆటో బ్యాలెన్స్ అవుతుంది. అంటే యూజువల్లీ మనకి మన ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. మనం ఏదైనా అన్గ్రేడెడ్ ఫుటేజ్ కావచ్చు, లేదంటే కలర్ కరెక్షన్ చేయని ఫుటేజ్ ఏదైనా ఉంటే మనం అది మాన్యువల్లీ వైట్ బ్యాలెన్స్ అండ్ కరెక్షన్స్ అనేవి చేసుకోవాలనుకున్నాం కదా. సో అదేవిధంగా మనకి ఇప్పుడు ఇక్కడ ఒక అడ్వాన్స్డ్ ఆప్షన్ ఉంటుంది, ఇది ఫీచర్. సో ఇదేం చేస్తుందంటే మనం ఒకవేళ సపోజ్ మనం మాన్యువల్లీ చేయలేకపోతే మనం డైరెక్ట్లీ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనకి ఆటోమేటికల్లీ వైట్ బ్యాలెన్స్ అనేది ఇదే చేసేస్తుంది అండ్ కలర్ కరెక్షన్ కూడా ఇదే చేసేస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు మనకి ఆటో బ్యాలెన్స్ ఒకసారి ఫిక్స్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి విండోస్లో అండ్ ఇక్కడ ఈ వైట్ ఏరియాస్ ఇదంతా కూడా మనకి యాక్చువల్ వైట్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు నేను ఈ నోడ్ ఆఫ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఇది వైట్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ అయిపోయింది దీంట్లో. సో ఇది యాక్చువల్ లుక్. సో ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, దీన్ని మనం ఒకసారి రీసెట్ చేసేద్దాం. సో ఇది ఈ విధంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వైట్ బ్యాలెన్స్. వైట్ బ్యాలెన్స్ ఏం చేస్తుందంటే మన యొక్క పర్టికులర్ క్లిప్ ఏదైతే ఉంటుందో ఆ క్లిప్లో మనకి ఎక్కడైనా వైట్ పార్ట్స్ ఉంటే మనం దాన్ని సెలెక్ట్ చేస్తే మనకు ఆటోమేటికల్లీ ఫుటేజ్ అనేది కరెక్ట్ అయిపోతుంది. సపోజ్ మనకి దీంట్లో మల్టిపుల్ ఏరియాస్లో వైట్ ఆప్షన్స్ ఉన్నాయి. సపోజ్ ఈ కాలర్ అవ్వచ్చు, కఫ్స్ ఉన్నాయి కదా ఇక్కడ, ప్లస్ ఈ కప్ కూడా, ఇవన్నీ మనకి వైట్ పోర్షన్స్ ఇవి. అండ్ ఇక్కడ ఫ్లవర్ కూడా ఉంది. సో దీనిపైన మనకి జస్ట్ సెలెక్ట్ చేస్తే చాలు, మనకి ఇది ఆటోమేటికల్లీ వైట్ బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఒకసారి చూద్దాం. సో ఇది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ ఆప్షన్ వస్తుంది, ఈ డ్రాప్ ఆప్షన్ వస్తుంది క్వాలిఫైయర్ది. సో ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మనకి వైట్ ఏరియాస్, మనం ఏదైనా ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుందాం. సపోజ్ ఇక్కడ ఈ కాలర్ పైన నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు సేమ్. సో ఇక్కడ మనకి ఏమైంది, ఆబ్వియస్లీ మన యొక్క వైట్ బ్యాలెన్స్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మనకి ఈ 896 మార్జిన్లోనే మన యొక్క ఫుటేజ్ అనేది కరెక్ట్ అయిపోయింది. అఫ్ కోర్స్ ఇక్కడ కొద్దిగా 0 దాకా వెళ్ళి కొద్దిగా క్రష్ అవుతుంది షాడోస్, బట్ మన మేజర్ ఏరియా ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది మనకి క్లియర్ అయిపోయింది. సో ఈ విధంగా మన యొక్క వైట్ బ్యాలెన్స్ అనేది మనం ఆటోమేటికల్లీ ఈ ఆప్షన్ని యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మనం ఆటోమేటికల్లీ మన యొక్క ఫుటేజ్ యొక్క కలర్ కరెక్షన్ని దీని నుంచి చేసుకోవచ్చు. సో ఈ విధంగా మన యొక్క షార్ట్ కట్స్ ఇవి. తర్వాత మన ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి టెంపరేచర్ అని ఉంది. సో ఈ టెంపరేచర్ ఏం చేస్తుంది అంటే మన యొక్క వార్మ్ టోన్ కావచ్చు, కూల్ టోన్, ఇలాంటివన్నీ ఇది చేస్తుంది అనమాట. సో ఇది ఆల్రెడీ ఒక గ్రేడెడ్ ఫుటేజ్ కదా. సో ఇప్పుడు దీంట్లో మనకి టెంపరేచర్ని మనం తగ్గిద్దాం. సో బ్లూ సైడ్ తీసుకుంటే ఒకసారి చూడవచ్చు మనకి ఈ యొక్క బ్లూ అనేది పెరిగిపోయింది. సో ఇక్కడ మనకి ఒక న్యూట్రల్ కూల్ టోన్ అనేది వచ్చేసింది. అదే మనం ఇక్కడ వామ్ సైడ్ వెళ్తే ఇది ఇంకా వామ్ అవుతుంది అండ్ ఇది కొద్దిగా బర్న్ అయిపోతుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ టెంపరేచర్ కొద్దిగా గోల్డెన్ కలర్లో ఉన్న ఫుటేజ్ కాబట్టి ఇలా ఉంది. సో మనం ఈ సెకండ్ క్లిప్ని తీసుకుంటే దీనిపైన మనం టెంపరేచర్ అప్లై చేద్దాం. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఒక బ్లూయిష్ టోన్గా వస్తుంది. సో ఇది ఒక కూల్ ఫీలింగ్, అంటే వింటర్ టైప్ లుక్ అనేది మనకు వస్తుంది దీంతో. అండ్ అదే మనం ఇది రైట్లో తీసుకుంటే ఇక్కడ వామ్ టోన్, అంటే మనకి ఒక సమ్మర్ ఎఫెక్ట్ లాగా దీంట్లో వస్తుంది. సో ఈ విధంగా మనం దీని యొక్క టెంపరేచర్ని మనం బ్లూ కానీ వామ్ కానీ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ
ఈ టెంప్ అని ఉంది కదా, దీనిపైన మనం డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇది ఆటోమేటికల్లీ రీసెట్ అయిపోతుంది. సేమ్ టింట్ కూడా ఇదే వర్క్ చేస్తుంది. టింట్లో ఏంటంటే మనకి గ్రీన్ అండ్ మెజెంటా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఇది న్యూట్రల్ ఫుటేజ్ కదా, ఆల్రెడీ గ్రేడెడ్ ఉంది అఫ్ కోర్స్ ఇది. సో దీంట్లో మనం కొద్దిగా గ్రీన్ లుక్ యాడ్ చేద్దాం. సో లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ చూడవచ్చు మనకు కొద్దిగా గ్రీన్ సైడ్ వెళ్తుంది ఇది. సో దట్ మన యొక్క టీల్ అండ్ ఆరెంజ్ అంటాం కదా, సో దాంట్లో టీల్ కలర్ అనేది మనం ఇక్కడ అచీవ్ చేసాం. సో ఈ విధంగా అనమాట. మెజెంటా అంటే కొద్దిగా ఇది ఒక పింక్ అండ్ మెజెంటా కలర్లోకి ఇక్కడ షిఫ్ట్ అవుతుంది ఇక్కడ చూడు. సో ఈ విధంగా మనం టింట్ అప్లై చేసుకోవచ్చు. సో ఇది కలర్ కరెక్షన్ చేసిన తర్వాత మనం ఈ ఆప్షన్స్ అన్ని చూస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ టింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడవచ్చు కాంట్రాస్ట్ అంటే మనకి ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది, మన ఫోన్స్లలో వీటిలలో కూడా ఉంటుంది. సో ఇదేంటంటే ఇప్పుడు ఇది ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది అంటే మన యొక్క హైలైట్స్ అండ్ షాడోస్ ఇవి రెండు సేమ్ టైం ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను ఇది ఇంక్రీజ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఈ హైలైట్ ఏరియాస్ ఏదైతే ఉందో ఇవి ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్లస్ షాడో ఐటమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే బ్లాక్వి ఇంకా బ్లాక్ అవుతున్నాయి అండ్ వైట్ ఏరియాస్ ఇంకా వైట్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇది కాంట్రాస్ట్ అనేది వర్క్ అవుతుంది. అండ్ మనం ఈ కాంట్రాస్ట్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే మరీ ఎక్కువ ఇచ్చేయకూడదు అండ్ మరీ తక్కువ ఇచ్చేయకూడదు. సపోజ్ దీన్ని మరీ మనం కంప్లీట్ నార్మలైజ్ చేస్తే ఇది ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు మన ఫుటేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డల్ అయిపోయింది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, మన యొక్క ఫుటేజ్లో ఉన్న ఇమేజ్లో ఉన్న డెప్త్ అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనకు ఆ ఫుటేజ్లో ఆ యొక్క సినిమాటిక్ ఫీల్ కావచ్చు, లేదంటే మనం ఏ లుక్ అచీవ్ చేయాలనుకుంటున్నామో ఆ లుక్ అనేది రాదు. సో అందు గురించి మనం కాంట్రాస్ట్ అనేది మనకి ఎక్కడి వరకు అయితే సెట్ అవుతుంది, మన రిక్వైర్మెంట్ ఏముంది అనే దాన్ని బట్టి మనం దాన్ని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఇది సెటిల్డ్గానే ఉంది. తర్వాత పివెట్. సో ఈ పివెట్ అనే ఆప్షన్ ఏంది అంటే మన యొక్క కాంట్రాస్ట్ ఉంది కదా, ఈ కాంట్రాస్ట్ యొక్క బ్యాలెన్స్ని ఇది సెట్ చేస్తుంది. సపోజ్ ఇది కాంట్రాస్ట్ లేకపోతే ఇక్కడ చూడొచ్చు మనం ఇది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసినా కూడా మనకి ఇక్కడ స్కోప్లో కానీ అండ్ ఫుటేజ్లో కానీ మనకి ఎలాంటి చేంజ్ అనేది లేదు. అండ్ మనం కొద్దిగా దీంట్లో సపోజ్ ఈ 44% మనం ఇంక్రీజ్ చేసాం కదా. సో ఇప్పుడు మన పివెట్ని మనం ఇక్కడ చూడవచ్చు, స్కోప్ మనకి ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది అండ్ ఫుటేజ్లో కూడా మనం ఈ కాంట్రాస్ట్ డెప్త్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడవచ్చు ఇది డల్ అయిపోయింది, ఇప్పుడు ఇది కొద్దిగా హైలైట్స్ సైడ్ వెళ్తుంది అండ్ మనకు స్కోప్స్లో కూడా ఈ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్. సో ఈ విధంగా మనకి పివెట్ అనేది వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఈ కాంట్రాస్ట్కి మనకి పివెట్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే ఒకసారి కాంట్రాస్ట్ సెట్ చేసిన తర్వాత మన యొక్క బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో డెప్త్ బ్యాలెన్స్ కావచ్చు, షాడోస్ అండ్ హైలైట్స్, వీటిని మనకి పివెట్ తోని మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇందాక మనం చూసాం కదా ఆ ఎగ్జాంపుల్. తర్వాత వచ్చేసి మిడ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఈ ఆప్షన్ ఏంటి అంటే మన యొక్క ఇమేజ్ లేదా క్లిప్కి మనం షార్ప్నెస్ కానీ సాఫ్ట్ కానీ దీని నుంచి యాడ్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఈ మిడ్ డీటెయిల్స్ ఉంది కదా, ఈ ఆప్షన్లో మనం లెఫ్ట్ ఇక్కడ మైనస్లో నెగిటివ్ సైడ్ వెళ్తే ఇమేజ్ అనేది కొద్దిగా సాఫ్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు ఇదంతా సాఫ్ట్ అయిపోతుంది. అదే దీన్ని కంప్లీట్ హైలైట్ సైడ్ చూస్తే ఇక్కడ చూడవచ్చు ఇమేజ్ అనేది మనకి ఇక్కడ షార్ప్ అయిపోయింది. సో బేసికల్లీ ఇది ఎందుకు అంటే మనకి సాఫ్ట్నెస్ కోసము అండ్ షార్ప్నెస్ కోసం మనం ఇది యూజ్ చేస్తాం. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ మనకి ఇది అవసరం ఉండదు, బట్ ఇన్ కేస్ ఏదైనా సాఫ్ట్ కానీ లేదంటే డ్రీమీ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్కి మనం ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం. అండ్ ఏమన్నా కొద్దిగా షార్ప్ డీటెయిల్స్ రావాలనుకున్నా కూడా మనం దీనిలో అడ్జస్ట్ చేస్తాం. అండ్ ఈ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత మన నెక్స్ట్ ఆప్షన్స్ వచ్చేసి ఈ వీల్స్ ఉన్నాయి కదా, వీటి గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లిఫ్ట్ ఉంది, గామా, గెయిన్ అండ్ ఆఫ్సెట్ ఉంది కదా. సో లిఫ్ట్ అంటే మనకి షాడోస్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు, గామా అంటే మిడ్ టోన్స్ అండ్ గెయిన్ అంటే హైలైట్స్. సో ఈ విధంగా మనం వీటిని కన్సిడర్ చేయొచ్చు. సో కంప్లీట్లీ వీటిని షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ అని చెప్పలేము, బట్ సిమిలర్లీ వర్క్ ఇది చేస్తుంది. షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ అనేవి మనకి లాగ్ వీల్స్లో అవైలబుల్ ఉంటాయి. సో వాటి యొక్క పర్పస్ వేరే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ దీన్ని రీసెట్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మన లిఫ్ట్ వచ్చేసి మనకి మన యొక్క ఫుటేజ్లో డార్క్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు లిఫ్ట్ ఇప్పుడు షాడోస్ అనుకున్నాం కదా, సో షాడోస్ని మనం దీంట్లో అప్లై చేసే
ప్రయత్నం చేద్దాం. సో ఈ ఫుటేజ్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను ఈ షాడోస్ని ఎక్కడైతే మన డార్క్ ఏరియాస్ ఉన్నాయో, అంటే షాడో ఏరియాస్ ఉన్నాయో అక్కడ నేను బ్లూ టింట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడవచ్చు మన యొక్క షాడోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా బ్లూగా మనకి కనబడుతుంది. అండ్ అదే మనం దీన్ని రెడ్ సైడ్ డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు రెడ్లో కూడా ఇది కన్వర్ట్ అవుతుంది. సపోజ్ ఈ జీన్స్ కావచ్చు, ఇక్కడ ఈ డ్రెస్ని కూడా ఒకసారి చూస్తే ఇక్కడ చూడవచ్చు ఇదంతా మనకి రెడ్ కలర్లోకి షిఫ్ట్ అయిపోతుంది. సో ఈ లిఫ్ట్ అనేది షాడోస్ని అడ్జస్ట్ చేస్తుంది, బట్ మనకి ఓవరాల్గా ఒక ఎఫెక్ట్ అనేది వస్తుంది. అందు గురించి ఇక్కడ మన యొక్క ఏరియా కూడా కొద్దిగా రెడ్ కలర్లో కన్వర్ట్ అయిపోయింది. సో దీన్ని ఒకసారి రీసెట్ చేస్తే ఇది ఇలా ఉండింది. ఇప్పుడు మనం కొద్దిగా దీన్ని గ్రీన్ సైడ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మన బ్లాక్స్ అనేవి కంప్లీట్ గ్రీన్ అయిపోతుంది. బట్ అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ మన హైలైట్స్ లేదంటే మిడ్ టోన్స్లో కూడా ఈ ఎఫెక్ట్ అనేది ఉంది. సో ఇది లిఫ్ట్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి గామా. సో గామా అనేది బేసికల్లీ మనకి మిడ్ టోన్స్కి యూజ్ అవుతుంది. మిడ్ టోన్స్ అండ్ మన యొక్క మెయిన్ ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఫ్రేమ్లో వాటిపైన ఇది ఎఫెక్ట్ పడుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా బ్లూ టింట్ ఇస్తే ఇక్కడ చూడవచ్చు మన ఎక్కడైతే ఫేసెస్ కావచ్చు లేదంటే మిడ్ డీటెయిల్స్ ఉన్న ఏరియాస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బ్లూ అనేది మనకి వస్తుంది. సపోజ్ దీన్ని కొద్దిగా రెడ్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ చూడవచ్చు రెడ్ అయిపోతుంది ఫేస్. మజెంటా, ఇది కంప్లీట్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. సో ఈ విధంగా మనకి గామా అనేది మనకి మిడ్ టోన్స్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది రీసెట్ చేసేద్దాం. నేమ్స్ పైన రీసెట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ రైట్ సైడ్ లో ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రీసెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి సపోజ్ ఇది దీంట్లో మనం అప్లై చేసాం కదా, రీసెట్ చేస్తే రీసెట్ అయిపోతుంది. సో ఈ విధంగా. అండ్ గెయిన్ అనేది మనకి హైలైట్స్ని చేస్తుంది. ఇక్కడ చూడవచ్చు మన ఏదైతే వైట్ ఏరియాస్ ఉన్నాయో బ్రైట్ ఏరియాస్ వాటన్నిటిపైన మనకి గెయిన్ అనేది అప్లై అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ఇది బ్లూ కలర్ లుక్ ఇందాక మనం చూసాము కదా అలాంటిది వచ్చింది. సో ఇది వచ్చేసి గెయిన్. సో దీన్ని రీసెట్ చేద్దాం. అండ్ ఈ వీల్స్ లో లాస్ట్ వచ్చేసి ఆఫ్సెట్. ఆఫ్సెట్ అనేది మనకి ఒక మాస్టర్ కరెక్టర్ లాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో మనకి లిఫ్ట్, గామా, గెయిన్ ఈ మూడు కూడా దీంట్లో ఆపరేట్ అవుతాయి అన్నమాట. సపోజ్ దీన్ని మనం ఎట్ సైడ్ మూవ్ చేసినా కూడా ఈ 3 ఆప్షన్స్ ఇక్కడ చూడవచ్చు ఈ మొత్తం ఫుటేజ్ పైన దీని యొక్క ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సపోజ్ ఈ బ్లూ సైడ్ తీసుకెళ్తే ఫ్రేమ్ మొత్తంలో వస్తుంది, అప్లై అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు ఫ్రేమ్ మొత్తంలో అప్లై అవుతుంది. అండ్ అదే ఇక్కడ గ్రీన్ సైడ్ తీసుకుంటే ఇక్కడ మొత్తం మనకి అప్లై అయిపోతుంది, సేమ్ యాజ్ రెడ్. సో ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కలర్ బూస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ కలర్ బూస్ట్ అనేది ఏంటంటే సపోజ్ మనకి దీంట్లో ఒక పర్టికులర్ కలర్ అనేది ఉంది. ఇక్కడ స్కిన్ కలర్ కావచ్చు లేదంటే హైలైట్స్ కలర్ కావచ్చు, డార్క్ కలర్స్, వీటన్నిటికీ ఒక పర్టికులర్ కలర్ ఉంది కదా. సో ఈ కలర్స్ని ఎన్హాన్స్ చేయడానికి మనకి కలర్ బూస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సపోజ్ ఈ రెడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను కలర్ బూస్ట్ అప్లై చేయగానే ఈ స్కిన్ టోన్ అనేది ఇంకా కొద్దిగా గ్లో ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ ఇంతకుముందు ఈ విధంగా ఉండే, ఇప్పుడు ఈ విధంగా దీని యొక్క గ్లో అనేది, అంటే ఆ కలర్ మనకి ఏదైతే స్పెసిఫిక్ కలర్ ఉంటుందో ఆ కలర్ యొక్క ఇంటెన్సిటీని ఇది బూస్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒకసారి న్యూట్రల్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ షాడోస్ అండ్ హైలైట్స్ ఉన్నాయి. ఈ షాడోస్ ఏంటి అంటే మన యొక్క షాడోస్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ హైలైట్స్ కూడా సేమ్, మన హైలైట్స్ని మనం పెంచాలా లేకుంటే తగ్గించాలా అనేది దీంట్లో మనం చేయొచ్చు. మన స్కోప్స్ క్లాస్లో కూడా మనం దీని గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు హైలైట్స్ తర్వాత నెక్స్ట్ సాచురేషన్. సో ఇందాక మనం కలర్ బూస్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. కలర్ బూస్ట్ అనేది మన యొక్క కలర్ని, ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్లో సపోజ్ ఒక రెడ్ కలర్ ఉందనుకోండి, రెడ్ కలర్లో ఇంకా రెడ్ని ఎక్కువ పెంచుతుంది అనమాట, గ్లో చేస్తుంది అనమాట. అండ్ సాచురేషన్ ఏం చేస్తుందంటే ఆ కలర్ యొక్క ప్రెజెన్స్ని పెంచుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు 50% ఇప్పుడు ఇక్కడ సాచురేషన్ ఉంది కదా. సో ఇక్కడ ఫేస్లో ఈ కలర్ టోన్ ఉంది మనకి. సో సాచురేషన్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏంటంటే సేమ్ వాల్యూస్ అలానే ఉంచేసి కలర్ టోన్ అనేది చేంజ్ అవ్వదు. ఇక్కడ ఓన్లీ కలర్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. కలర్ బూస్ట్లో ఏంటంటే కలర్ టోన్ అనేది ఇంకా వైబ్రెంట్గా అవుతుంది అనమాట. సో ఒక గ్లో ఎఫెక్ట్ వస్తుంది. సాచురేషన్లో ఏంటంటే ఆ కలర్ అనేది
ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోనే ఉంటుంది, అది గ్లో అవ్వదు, బట్ ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది. సో ఈ కలర్ బూస్ట్కి సాచురేషన్కి ఉన్న డిఫరెన్స్ అది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి హ్యూ అంటే మన కలర్ యొక్క షేడ్ అనుకోవచ్చు లేదా ఫ్యామిలీ అనుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనకి ఈ మన స్కిన్ టోన్ అనేది ఒక పర్టికులర్ కలర్లో ఉంది కదా. సపోజ్ ఇక్కడ చూడవచ్చు, ఇప్పుడు ఈ టీ షర్ట్ అనేది మనకి రెడ్ కలర్లో ఉంది కదా. సో ఇక్కడ చూడవచ్చు పింక్ అయిపోయింది, పర్పుల్ కలర్, బ్లూ, అండ్ ఇట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ మెల్లిగా డార్క్ అయిపోతుంది అండ్ గ్రీన్. ఈ విధంగా ఇది ఏంటి అంటే ఈ రెడ్ కలర్ యొక్క షేడ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లూమా మిక్స్ ఉంది కదా. ఇది వచ్చేసి మనకి మన యొక్క షాడోస్ అండ్ హైలైట్స్లో మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఈ యొక్క లూమా మిక్స్ని మనం కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మన యొక్క ప్రైమరీస్లోని కలర్ వీల్స్ సెక్షన్. సో ఇది ఈ విధంగా వర్క్ అవుతుంది. అండ్ మనం మేజర్లీ దీన్ని కలర్ కరెక్షన్ అండ్ కలర్ గ్రేడింగ్లో కూడా యూజ్ చేస్తాం దీన్ని. అండ్ దీని తర్వాత మనకి కలర్ బార్స్ ఉంటుంది ఈ విధంగా, అండ్ లాగ్ వీల్స్ కూడా ఉంటాయి. సో దీంట్లో ఇక్కడ చూడవచ్చు షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీటి యొక్క పర్పస్ కూడా మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ మీరు దీన్ని బేస్ చేసుకొని ఇవి రెండు కూడా ఒకసారి చెక్ చేయండి. ఏదైనా ఒక ఫుటేజ్ తీసుకోండి అండ్ ఈ అన్ని ఆప్షన్స్ ఒకసారి చెక్ చేయండి, సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ దాంతోపాటు ఈ కలర్ బార్స్ అండ్ లాగ్ వీల్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఒకసారి చెక్ చేయండి. మనం ఫర్దర్ ఇంకా అడ్వాన్స్డ్ క్లాసెస్లో ఈ లాగ్ వీల్స్ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్రైమరీస్లో మనం కలర్ వీల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.